సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా పంపే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, ఆగమ వారధి, ధర్మనిధి, వేద విభూషణ డాక్టర్ కందాడే రామానుజాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. గురుగారు, ముందుగా ఒక ఉత్తరం చూద్దామండి. రమణారావు గారు విజయనగరం నుండి రాస్తున్నారు. మాసికాల రోజున ఇంట్లో నిత్య పూజ చేయవచ్చునా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. మాసికాల రోజు అంటే అది పితృ ఆరాధన. మనకు కర్మలు 3 రకాలుగా ఉంటాయి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు. ప్రతినిత్యం తప్పకుండా చేయవలసిన వాటిని నిత్య కర్మలు అంటారు. ఇలా మాసికం అంటే శ్రాద్ధము, ఇంకా కొన్ని పూర్ణమ నాడు, అమావాస్య నాడు, కొన్ని విజయదశమి, దీపావళి, కొన్ని పండుగలలో గ్రహణాలు, సంక్రమణాలు, అంటే ఒక నిమిత్తాన్ని ఆధారం చేసుకుని ఆచరించే కర్మలను నైమిత్తిక కర్మలు అంటారు. మూడవది కామ్య కర్మలు, అంటే కోరికతో. సత్యనారాయణ వ్రతం, కేదార వ్రతం, వైభవలక్ష్మి వ్రతం, ఇలా కొన్ని వ్రతాలు ఉన్నాయి. ఏదో అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలి, వివాహం కావాలి, మంచి భార్య రావాలి, మంచి సంపద కావాలి, మంచి ఇల్లు కావాలి, ఎన్నో కోరికలు ఉంటాయి జీవితంలో. తమకు ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవటానికి చేసేటువంటి కార్యక్రమాలను కామ్య కర్మలు అంటారు. ఒక నిమిత్తాన్ని ఆధారించి వచ్చే కార్యాలను నైమిత్తికములు అంటారు. తప్పకుండా ప్రత్యేక నిత్యకర్మలు అంటారు. నైమిత్తిక కర్మలన్నా కామ్య కర్మలైనా నిత్యకర్మలు చేసిన తరువాతే చేయాలి. సంధ్యావందనం కంటే ముందు ఏ పని చేయకూడదు. స్నానం చేయాలి, ఆచమనం చేయాలి, శుచిత్వాన్ని ఏర్పరుచుకొని సంధ్యావందనము, దైవారాధన, ఇవి అయిన తర్వాత మరో పని. అంటే ఈ 2 చేయకుండా మీకు యోగ్యతే లేదు. సంధ్యాహీన అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం లేనివాడు అపవిత్రుడు. అలాంటి వాడు ఏ పనికి యోగ్యుడు కాదు. కాబట్టి మాసికాలు కానీ, శ్రాద్ధాలు కానీ, కామ్యకర్మలు కానీ, చివరికి కొత్త వస్త్రం కట్టుకోవాలన్నా సంధ్యావందనం, నిత్య భగవద్ ఆరాధన తరువాతే కట్టుకోవాలి. భగవంతుణ్ణి ఆరాధించకుండా, నిత్యారాధన పూర్తి చేయకుండా ఏ కార్యక్రమాలు చేయకూడదు. అందువల్ల మాసికములు నైమిత్తికములు, ఆరాధన నిత్యం. ఆరాధన పూర్తి చేసుకొని మాసికాదులు జరపాలి, కామ్యాలు జరపాలి. ఇది శాస్త్రవిధి. రాజేశ్వరి గారు బరంపురం, ఒడిశా నుంచి రాస్తున్నారు. పెరటిలో వేప చెట్టు తీసివేస్తే కీడు జరుగుతుందా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. పెరటిలో వేపి చెట్టు తీసివేయటము అంటే అవసరం ఏమొచ్చినది అని ప్రశ్న. వేప చెట్టు ఎందుకు తీయాలి? మనకు వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, అలాగే మారేడు, ఉసిరి, ఇవన్నీ దేవతా వృక్షాలు. అశ్వత్థ అంటే నారాయణుడు, అలాగే వేప అంటే లక్ష్మి. అందుకే మనం రావి, వేపకు కళ్యాణం చేస్తాం. ఈ దేవతా వృక్షాలను ఇవి మన ప్రయత్నంతో రావు. ఇప్పుడు తులసి, మారేడంటే మనం వేయొచ్చునేమో, కానీ మనం వేస్తే రావి చెట్టు రాదు, మనం వేస్తే వేప చెట్టు రాదు. అవి సహజంగా మొలుస్తాయి. అంటే పరమాత్మ కృపతో మన ఇంట్లో వెలువడ్డాయి అవి. అమ్మ వచ్చేసింది, మన ఇంటికి లక్ష్మి వచ్చేసింది, నారాయణుడు వచ్చాడు. కాబట్టి వాటిని తీసేయడానికి చాలా ప్రక్రియ ఉంది. మన ఇంటికి అడ్డు వస్తేనో, ఆ చెట్టు పెద్దగైతే వేర్లు అడుగు నుంచి వెళ్ళి మన పునాదులు అంటాం కదా, వాటికి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు తీసేయాలి. అంటే ఆ నివృత్తికి, వాటిని తొలగించటానికి ఒక శాంతి కర్మ ఉంటుంది. అది పురోహితులను పిలిచి ఆ విధానాన్ని తెలుసుకొని ఆ శాంతి జరిపి అప్పుడు దాన్ని తీసేయాలి.
తీసేసేదానికి కూడా విధానం ఉంది. గొడ్డలితో కొట్టడము, రంపంతో కోయటము, కొమ్మలు విరవటము, మనం మామూలు చెట్లకు చేసే ప్రక్రియ దానికి పనికిరాదు. దేవతా వృక్షం ఆ చెట్టును ఎలా తీసేయాలి, ఎప్పుడు తీసేయాలి, ఏ సమయంలో తీయాలి, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, శ్రావణ మాసమా, భాద్రపద మాసమా, ఆషాఢ మాసమా, నెలలు ఉన్నాయి, వారాలు, మంగళవారమా, శుక్రవారమా, శనివారమా, వారము చూడాలి, తిథి చూడాలి, నక్షత్రం చూడాలి, మాసము చూడాలి, సమయము చూడాలి, విధిని చూడాలి. ఇన్ని చూచి పెద్దలతో ఒక నియమాన్ని, ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శాంతి పూజ జరుపుకొని అప్పుడు దాన్ని తీసేయాలి. అలా చేయకుండా చెట్టే కదా అని మనం కొంచెం నిర్లక్ష్యంగా తొలగిస్తే ఎలాగో ఇబ్బంది పెడుతుంది, తప్పదు. దేవతా వృక్షం కదా, మన కోసం వచ్చిన దాన్ని మనం తొలగిస్తే మరి అమ్మవారి ఆగ్రహానికి గురవుతాం కదా, అందువల్ల ఇబ్బంది కలుగుతుంది. అందుకే ప్రార్థించాలి, శాంతి చేయాలి, పూజ చేయాలి, అప్పుడు తొలగించాలి. చంద్రశేఖర్ గారు సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు, దేవాలయానికి వెళ్ళిన వారు తిరిగి నేరుగా ఇంటికే రావాలా, అంటే ఆఫీస్కి వెళ్ళవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఇంటికే తిరిగి రావాలన్న నియమం ఎవరు చెప్పరు, ఎక్కడా లేదు. అయితే కొన్ని సందర్భాలు, సంక్రమణం, గ్రహణం, పర్వదినం అంటే విజయదశమి, దీపావళి, కార్తీక పూర్ణిమ, ఇలాంటి పర్వదినాలలో ఒక విధానం ఉంటుంది. అభ్యంగనం చేసుకొని ఇంట్లో నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవద్ ఆరాధన చేసుకొని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఏ పండుగ ఉంటుందో ఆ కార్యక్రమం ఉంటుంది, దాన్ని జరుపుకోవాలి. కాబట్టి అక్కడి నుంచి ఎటో వెళ్ళకూడదు, ఇంటికే రావాలి. అలా కాకుండా మామూలు సమయాల్లో అయితే ఆఫీస్కు పోవచ్చు, మరో చోటికి పోవచ్చు, మరో చోటికి పోవచ్చు. అయితే దేవాలయానికి వెళ్ళినందువల్ల మన మనసులో కలిగినటువంటి దైవభక్తి దానికి భంగం కలిగించే చోటికి మాత్రం వెళ్ళకూడదు. ఆఫీసుకు పోండి, ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇంటికి పోండి, ఇబ్బంది లేదు. అమ్మా నాన్నలో బంధువులింటికి వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ ఈ ఇళ్లలో, ఏ ఇళ్లలోనైనా భగవద్భక్తికో, భగవద్ ఆరాధనకో, ప్రశాంత చిత్తమునకో భంగం కలిగించే చోటికి వెళ్ళకూడదు. అంటే ఎవరో బంధువులు పోతారు, వాళ్ళని చూడాలి, గుడికి వెళ్ళి అటు వెళ్ళకూడదు. ఇలా ఎవరో పాపం ప్రసవిస్తాడు, పురుడు ఉంటుంది, వెళ్ళకూడదు. పవిత్రతకు, ప్రశాంతతకు భంగం కలిగించే చోటికి దేవాలయం నుంచి వెళ్ళకూడదు. మనము దైవాన్ని దర్శించినందువల్ల మనలో కలిగినటువంటి ఆ భక్తిభావం, ఆ ప్రశాంత భావం, ఆ పవిత్ర భావం, దానికి భంగం కలిగించనంత వరకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. వెళ్ళిన చోట కూడా మనం వెళ్ళినటువంటి ఆలయ విధానాన్ని చర్చించకూడదు. చాలామంది చేస్తున్నారు. నేను గుడికి వెళ్ళొచ్చాను, సహస్రనామార్చన చేశాను, ఫలానా వ్రతం చేశాను, ఎక్కడా చెప్పుకోకూడదు. పుణ్యకార్యమును చెప్పకూడదు, పాపకార్యం తప్పకుండా చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం? తప్పు చెప్పడం లేదు, ఒప్పు చెప్పుకుంటున్నాం. అంటే ధర్మాన్ని మనం అన్ని విధాలా దాటుతున్నాం. ఒకటి దీన్ని గుర్తుంచుకొని దేవాలయానికి వెళ్ళండి, పవిత్రతను మనసులో నిలుపుకోండి, దాన్ని తొలగించని రీతిలో ప్రవర్తించండి. సార్ వసుంధర గారు ఏలూరు నుంచి రాస్తున్నారు, ఇంట్లో పావురాలు, తాబేళ్లు పెంచవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఏ జంతువులను పెంచరాదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం సమాధానాలు. పెంచుట అంటే అర్థం అవి తమకు తాముగా మన ఇంటికి వచ్చినప్పుడు వాటికి ఆహారాన్ని వేయండి, లేదు అవి ఉన్న చోటికి వెళ్ళి వాటికి ఆహారాన్ని వేయండి. ఆహారం దొరకకుండా బాధపడుతుంటే వాటికి ఆహారం అందించండి. కానీ వాటిని మన ఇంట్లో బంధించి ఓ గదిలోనో, ఓ పెట్టెలోనో, ఓ గూడులోనో బంధించి వాటికి ఆహారం వేస్తే జైల్లో పెట్టి అన్నం పెట్టినట్టు ఉంటుంది. ఆహారం వేస్తున్నాం, కానీ ఎలా వేస్తున్నాం ఆహారం? ఒక గదిలో బంధించాం కదా. మనను కూడా కాళ్లకు సంఖ్యలు వేసి అన్నం తినరంటే ఎలా ఉంటుంది? చేతులు ఖాళీ ఉన్నాయి, తినలేము. ఏ పని చేయడానికైనా ప్రధానమైనటువంటిది మనస్సు. మనోహి హేతు సర్వేషాం
ఇంద్రియాణం ప్రవర్తనే అంటాడు వాల్మీకి. ఏ ఇంద్రియములు ప్రవర్తించాలన్నా మనస్సు కారణం. ఆ మనస్సు ఉల్లాసానికి ఉత్సాహానికి భంగం కలిగించని రీతిలో మీరు పనిచేయాలి. వాటిని గదిలో బంధించి, గూడులో బంధించి, పెట్టెలో బంధించి వాటికి దానిమ్మ గింజలు పెడితేమి, మరొకటి పెడితేమి మనస్సు బాగుండదు కదా. పెంచుట అంటే మీ ఇంట్లో నిర్బంధించకండి, అవి ఉన్న చోటికి వెళ్ళి ఆహారం వేయండి. ఏ తప్పు లేదు. మనం చాలా కథలు చూసాం, అలా పెంచిన వారు ఏమయ్యారో కూడా చూసాం. కాబట్టి జంతువులను వాటి ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించి వాటికి ఆహారం ఇచ్చినా అది పుణ్యకార్యం కాదు, పాపకార్యమే అవుతుంది. నిజంగా పూత దయ ఉంటే అవి విహరించనివ్వండి, వచ్చి వాలుతాయి, పావురాలు ఉంటాయి, ఇంటి మీదకి వస్తాయి, వెళ్ళి ఏదో జొన్నలో గోధుమలో వేయండి, తినిపోతాయి. నేను వేశాను కాబట్టి నీవు నా ఇంట్లోనే ఉండాలి, బయటికి పోవద్దు అనే భావన స్వార్థం కదూ. నేను ఆహారం పెడుతున్నాను, నువ్వు నా ఇంట్లో ఉండు. నేను నీకు పండ్లు ఇస్తున్నాను, నువ్వు నా ఇంట్లో ఉండు. అతిథి వస్తాడు, భోజనం పెడతాం, తలుపు ఇంట్లో ఉంచుకుంటామా? వెళ్ళిపోతాడు. అవి వస్తాయి, వెయ్యండి, వెళ్ళిపోతాయి. స్వేచ్ఛకు భంగం కలిగించని రీతిలో వాటికి ఆహారాలు ఇస్తే తప్పు కాదు, కానీ నిర్బంధించి ఆహారం ఇచ్చి దాన్ని పెంచుట అంటే మాత్రం అది పెంచుట కాదు, నొప్పించుట అవుతుంది. అది పనికిరాదు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో స్వల్ప విరామం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియదర్శిని గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారండి. గర్భవతిగా ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. పర్వతాలు, నదులు, కాలువలు ఇలాంటివి ఉంటే వెళ్ళవద్దు. ధర్మశాస్త్రం కాలువ దాటరాదు, నది దాటరాదు, పర్వతాలు అధిరోహించరాదు. అది వారి శరీరపరంగా, ఆరోగ్యపరంగా అలసటకు గురవుతారు. గర్భం ఉన్నటువంటి శిశువుకు ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల తనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రాంతాలకు వెళ్ళరాదు. తరువాత 8వ నెల దాటిన తరువాత ఇల్లు విడిచి మరెక్కడికి వెళ్ళరాదు. ఒక దేవాలయమే కాదు, బంధువులింటికి వెళ్ళరాదు, మిత్రులింటికి వెళ్ళరాదు. కారణం, ప్రకృతిలో కొన్ని సందర్భాలలో ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి వేళలున్నాయి. ఈ వేళలు మనకు తెలియకుండా మనను ఆవరించే, ఆవహించే, ఆవేశించే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న మార్పులను త్వరగా ఆకర్షించేటువంటి ఒక సున్నితత్వం గర్భవతిలో ఉంటుంది. లేని వారికి ఉండేటువంటి స్థిరత్వం, దృఢత్వం వారికి ఉండదు. కాబట్టి సాయం సంధ్యా వేళలో, ప్రాతకాల సంధ్యా వేళలో, అలాగే పట్టపగలు ఈ సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళరాదు. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి. మనం కూడా గమనిస్తూనే ఉంటాం. సంధ్యా సమయంలో బయటికి వెళితే మన మనస్సులో చాలా వికారాలు ఏర్పడతాయి. అలాగే పట్టపగలు వెళితే ఆ వాతావరణం మన మీద పడవేస్తుంది. అందువల్ల ప్రకృతిలో కలిగేటువంటి మార్పులను త్వరగా స్వీకరించి ప్రభావితమయ్యే గుణం గర్భవతిలో ఉంటుంది. కాబట్టి 8వ నెల దాటిన తరువాత ఎక్కడికి వెళ్ళకూడదు. దేవాలయాలు 7వ నెల వరకే మనకు శాస్త్రం ఒప్పుకుంది, అంతవరకే వెళ్ళండి. మీకు భక్తి బాగా ఉంటే ఇంట్లోనే స్వామి విగ్రహాన్నో ఫోటోనో పెట్టుకోండి, ఏ రామాయణమో భారతమో చదువుకోండి, కథలు వినండి, స్తోత్రాలు వినండి, స్వామిని చూడండి, మీ శక్తి మేరకు పూజ చేయండి, భగవంతుడిని ధ్యానించండి. దానివల్ల మీ ఇష్ట ఫలితం కూడా నెరవేరుతుంది. శరీరాన్ని, మనస్సును, బుద్ధిని మూడింటిని పవిత్రంగా ప్రశాంతంగా ఉంచటం నిషేధంలో కానీ విధిలో కానీ అంతరార్థం. దాన్ని మనస్సులో పెట్టుకొని ప్రవర్తిస్తే అందరూ బాగుంటారు. సాంభవి గారు కోడుమూరు నుంచి రాస్తున్నారు. ఇంట్లో చేసే నిత్య పూజలో శంఖాన్ని ఊదవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శంఖాన్ని ఊదటానికి, ఘంటానాదం చెయ్యటానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఎక్కడి ఆరాధనలో స్వామి అంటే దైవం, అది విగ్రహాలు కావచ్చు మరొకటి కావచ్చు, ప్రాణప్రతిష్ఠ చేసి ఎక్కడైతే స్థాపిస్తారో అలాంటి చోటనే శంఖాన్ని ఊదాలి. ఎక్కడ నిత్యం వేదఘోష జరుగుతుందో, ఎక్కడ నిత్యం యజ్ఞయాగాదులు జరుగుతాయో, ఎక్కడ నిత్యం బ్రాహ్మణ పూజలు జరుగుతాయో అలాంటి చోటే శంఖం ఊదాలి. కారణం, శంఖం అంటే ప్రణవం, అంటే ఓంకారం, అంటే సర్వవేదముల మూలం. పరమాత్మ శంఖంలోనే ఉంటాడని శాస్త్రం. కావాలంటే శంఖాన్ని మన పూజామందిరంలో పెట్టుకొని ఆరాధించవచ్చు. మరి కాస్త వైదికులైతే శంఖజలంతో స్వామికి అభిషేకము చేయవచ్చు. కానీ శంఖాన్ని ఊదాలంటే ఆ ధ్వని చెవిలో పడితే తట్టుకోగల స్థిరత్వం ఉండాలి. అది వేదఘోష. కానీ వేదఘోషను వినగలిగిన స్థితి అందరికీ ఉండదు. పవిత్రత కావాలి, ప్రశాంతత కావాలి, శక్తి కావాలి. కాబట్టి వేదఘోష, యజ్ఞములు, బ్రాహ్మణారాధన ఇలాంటి కార్యక్రమాలు నిత్యము జరిగే చోట మాత్రమే శంఖాన్ని కానీ ఘంటానాదం కానీ చేయాలి. అవి లేనినాడు శంఖాన్ని పూజించండి, నమస్కారం చేయండి. వెంకటేశ్వర శర్మ గారు బెల్లంపల్లి నుండి రాస్తున్నారు. సీతాదేవి తల్లి పేరు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. చాలాసార్లు చెప్పాము, మర్చిపోయి ఉంటారు. సునయన. జనక మహారాజు గారి పేరు. జనక మహారాజు పేరు కాదు, అది వంశం పేరు. ఎవరున్నా ఆ రాజ్యంలో జనకుడే. మొదటివాడు నిమి. ఆ నిమి జనకుడయ్యాడు. అంటే ఏమిటి? నిమి వశిష్ఠ మహర్షిని యజ్ఞము చేయమని ప్రార్థిస్తే స్వర్గంలో ఇంద్రుడు అడిగాడు, యజ్ఞం చేస్తున్నా, అక్కడికి వెళ్ళొస్తాను, వెళ్ళొచ్చినాక చేయిస్తానన్నాడు. పాపం అదే గురువుగారు కదా, సరేనండి అన్నారు. వెళ్ళాడు. కొంచెం ఆలస్యమైంది అక్కడ స్వర్గంలో. గురువుగారు ఇంకా రాలేదు. మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు ఆలస్యం చేయడం అంత మంచిది కాదు కదా, మళ్ళీ బుద్ధి మారుతుందో ఏమో అని గురువుగారు రాకముందే యజ్ఞం మొదలుపెట్టాడు. గురువుగారు వచ్చారు. నన్ను పిలిచి నన్ను చేయించమని, నన్ను రమ్మని, నేను రాకుండా చేస్తావా? ఇది గురువుగారికి ద్రోహం కదా. కాబట్టి నీ శరీరం పడిపోతుంది అని చెప్పించాడు. అయ్యా, నేను తప్పేం చేశాను? యజ్ఞమే చేస్తున్నాను కదా. యజ్ఞంలో మీ భాగం మీకు ఉంటుంది. మీరు ఎప్పుడొచ్చినా మీ ఆచార్య పూజ జరుగుతుంది. మంచి పని ఎందుకు ఆలస్యం చెయ్యాలి అని మొదలుపెట్టాను తప్ప ఇందులో గురు ధిక్కారం లేదు. ధిక్కారం లేకున్నా, అశాస్త్రీయం కాకున్నా, అధర్మం కాకున్నా కోపించారు కాబట్టి మీ శరీరం పడిపోతుంది. ఈయనే శాపం పెట్టాడు. ఇద్దరూ పడిపోయారు. సరే, తర్వాత వశిష్ఠుడు మళ్ళీ పుట్టాడు. దేవతలందరూ వచ్చి హవిష్ఠు తీసుకుంటున్నప్పుడు, అయ్యా యజమాని చనిపోతే యజ్ఞం ఏమిటండి, వారిని బతికించండి అని అడిగారు. బతికిస్తాను. దేవతలు వరం ఇవ్వబోతే ప్రాణముచ్చిన నిమి, నాకు శరీరం వద్దు, నేను మళ్ళీ శరీరాన్ని తీసుకోను, తీసుకున్నది చాలు, అనుభవించినది చాలు, ఇలాంటి శరీరం నాకొద్దు. అతనే వద్దని దేవతలు ఏం చేస్తారు? ఋషులు కావాలన్నారు, దేవతలు వద్దన్నారు. అందుకే 2 రూపాలుగా శరీరం లేకుండా బతికించారు. ఆ మహానుభావుడు మన కను రెప్పలలో ఉంటాడు. దాన్ని నిమేషము అంటాము. నిమి నుంచి వచ్చినది నిమేషం. ఈ మహానుభావుడు ఇతని శరీరాన్ని మళ్ళీ చిలికితే తరువాతి వాడు పుట్టాడు. జనకుడు అంటే జన్మనిచ్చినవాడు. శరీరం కూడా, ప్రాణం లేని శరీరం కూడా జన్మనిచ్చింది కాబట్టి ఆ వంశం వారందరికీ జనకుడు అని పేరు. శరీరాన్ని మథనం చేశారు కాబట్టి ఆ వంశానికి మిథిల, మైథిల అంటున్నాం కదా, మిథిల వంశము అంటాం, మైథిల వంశము అంటాం. దేహం వద్దన్నాడు కాబట్టి విదేహుడు అయ్యాడు. ఇలా ఎవరైనా జనకులే. కానీ సీతమ్మ తండ్రి పేరు క్షీరధ్వజుడు. అసలు పేరు క్షీరధ్వజుడు.
తల్లి పేరు సునయన. రెండు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే మనకు పరిజ్ఞానానికి ఉపయోగిస్తుంది. ప్రసన్నలక్ష్మి గారు మాచర్ల నుండి రాస్తున్నారు. గీతలు అనేకం అని విన్నాను, భగవద్గీత కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. 1000 గీతలు ఉన్నాయి. గీత అంటే ఏమిటి? గానము చేసినది అంటే చదివినది, చెప్పినది, పాడినది, పఠించినది, ఇవన్నీ గీతలే కదా. మనకు రుద్రగీత ఉంది, హంసగీత ఉంది, రుఫు గీత ఉంది, అలాగే మహానుభావుడు వృషభధ్వజుడు ఉన్నాడు, వృషభ గీత ఉంది. అనంతమైన గీతలు ఉన్నాయి. అంటే ఎవరెవరు ధర్మోపదేశం చేశారో అవన్నీ గీతలు. దక్ష ప్రజాపతి పుత్రులు ప్రాచేతసులు తపస్సుకు వెళ్ళినప్పుడు సాక్షాత్తు రుద్రుడే వచ్చి వారికి తత్వోపదేశం చేస్తాడు. అలాంటి దాన్ని రుద్రగీత అంటారు. కృష్ణుడు చెప్పిన దాన్ని భగవద్గీత అంటారు. అలాగే మహానుభావులు వృషభుడు చెప్పాడు వృషభగీత, హంస చెప్పినది హంసగీత. ఇలా మహర్షులు చాలామంది చెప్పారు. చాలా గీతలు ఉన్నాయి. 1108 ప్రసిద్ధం. ధర్మాన్ని, వేదాంతాన్ని, జ్ఞానాన్ని మేళవించి కలిపి చెప్పిన ప్రతి ఉపదేశము గీతే. శ్రీగీత ఉంది, అమ్మ చెప్పినది. దుర్గా గీత ఉంది, లక్ష్మీ గీత ఉంది, సరస్వతీ గీత ఉంది. అమ్మలు చెప్పారు, రాజులు చెప్పారు, ఋషులు చెప్పారు, మునులు చెప్పారు, దేవతలు. ఇంద్రగీత ఉంది, దేవతలు చెప్పారు. ఇవి అనంతమైనవి. ఇవన్నీ మనం చదవలేకపోవచ్చు, మనకు దొరకకపోవచ్చు. అంత మాత్రాన లేవు అని కాదు కదా, చాలా ఉన్నాయి. దొరికినన్ని చదవండి. కొన్ని సులభంగా ఉంటాయి, కొన్ని కఠినంగా ఉంటాయి. పెద్దల చేత చెప్పించుకొని అర్థం చేసుకునే స్థితిలో ఉంటాయి. శ్రద్ధ, ఓపిక, తీరిక ఉంటే చెప్పించుకోండి, చదువుకోండి, హాయిగా తెలుసుకోండి, ఆనందించండి. చాలా సంతోషం గురువు గారు. ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే మాకు తెలియచేయండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ